డీటెయిల్ బిట్ అకాడమీ ఇందులో మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో బులియన్ ఆల్జీబ్రా అండ్ లాజిక్ గేట్స్ లో ఫైనల్ 10 బిట్స్ చూస్తున్నాం దట్ ఈస్ 21 to 30 bits. And the first bit in this video is what is the boolean expression for two input XOR gate. ఓకే, 2 ఇన్పుట్ XOR గేట్ లో బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి అని అడుగుతున్నారు. a ప్లస్ బియా, ఏబి ప్లస్ ఏ బార్ బియా, సో ఏ బార్ బి ప్లస్ ఏ బి బారా, లేకపోతే ఏ ప్లస్ బి whole bara. So the answer is this. Option 3, that is a bar b plus a b bar. Okay, XOR యొక్క బూలియన్ ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్ ఈ మెథడ్ లో ఉంటుంది. ఓకే, ఈ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫుల్ యాడర్స్ ఆర్ రిక్వైర్డ్ టు యాడ్ టు 4-bit బైనరీ నంబర్స్? ఓకే, సో 1, 2, 3, 4 ఎన్ని ఫుల్ యాడర్స్ రిక్వైర్ అవుతాయి మనం 4-bit బైనరీ నంబర్స్ ని ఒక addition చేయాలంటే? So you require in total 4. Okay, each bit requires one full adder except the first one, which can gives a half adder. Okay, and then next question is, which logic gate has a truth table opposite to AND? So AND కి ఆపోజిట్ గా ఉండే గేట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు AND కి కాంప్లిమెంట్ చేయాలంటే ఏంటి? AND plus not, which is given us that option C, that is NAND. Okay, and then next question, which theorem states that a plus ab equal to a? సో ఈ ఫార్మాట్ లో ఇచ్చే ఒక థీరం మనకి ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆల్రెడీ నేను మీకు థీరమ్స్ అండ్ సింప్లిఫికేషన్స్ లో 4 లాస్ అనేది 5 లాస్ ఇచ్చాను. సో అదే ఈ చాప్టర్ సమ్మరీలో ఇఫ్ యూ కెన్ రిఫర్ దట్, యూ కెన్ సింప్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. దట్ ఈస్ ఆప్షన్ బి, అబ్జార్ప్షన్ లా. ఓకే, అబ్జార్ప్షన్ simplifies boolean expression by reducing redundancy. సో రిడెండెన్సీని తగ్గించడానికి అబ్జార్ప్షన్ లా మనకి ఈ ఎక్స్ప్రెషన్ ని ఏ లాగా సింప్లిఫై చేస్తుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ రోస్ డస్ ఎ ట్రూత్ టేబుల్ ఫర్ 4 ఇన్పుట్ లాజిక్ సర్క్యూట్ హ్యావ్? ఎన్ని రోస్ ఉంటాయి ఒక ట్రూత్ టేబుల్ లో 4 ఇన్పుట్ లాజిక్ సర్క్యూట్ లో? 4, 8, 16, 32? సో ద ఆన్సర్ is 16 because as it is telling the 4 input అంటున్నాడు కాబట్టి 2 power 4, that is 16. Okay, and the next question, what is the simplified form of a plus ab? ఆల్రెడీ మనం ఈ విత్ ఆన్సర్ చేస్తే గుర్తుంటే you can answer this question, which is option B, A is the right answer. That is an absorption law. And then 27th question, in a 4 variable Karnaugh map, what is the largest possible grouping of adjacent ones? సో మనకి Karnaugh map లో గ్రూపింగ్ చేస్తాము. అది ఒకవేళ 4 వేరియబుల్ Karnaugh map అయితే లార్జెస్ట్ గ్రూపింగ్ ఏంటి అని అడుగుతున్నారు. అసలు ఎన్ని సెల్స్ ఉంటాయి Karnaugh map లో 4 వేరియబుల్స్ కి? ఓకే, 2 power 4, which is 16 కదా. సో లార్జెస్ట్ గ్రూపింగ్ కూడా 16 అవుతుంది కదా. సో ఆప్షన్ డి, 16 is the right answer for this question. Then next question, a parallel adder can add how many bits at once? ఒకేసారి ఒక parallel adder ఎన్ని బిట్స్ ని యాడ్ చేస్తుంది అంటే 1, 2 మల్టిపుల్ బిట్సా, ఓన్లీ ఆడ్ నంబర్స్ బిట్స్ ని యాడ్ చేస్తుందా అంటే ఇక్కడ మల్టిపుల్ బిట్స్ అనేది ఒక parallel adder ఎట్ ఏ టైం యాడ్ చేస్తుంది, దట్ టు ఇన్ క్లాక్ ఇన్ 1 clock cycle. ఓకే, ఒక క్లాక్ సైకిల్ లో. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ab ప్లస్ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ సింప్లిఫైస్ టు? ఈ ఎక్స్ప్రెషన్ మనం ఎలా సింప్లిఫై చేస్తాం అంటే ఏ ప్లేస్ లో బి ప్లేస్ లో మీరు వాల్యూస్ తీసేసుకుంటే ఈజీగా దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో అలా ఏ ప్లేస్ లో 0 ఆర్ 1 అండ్ బి ప్లేస్ లో 0 కానీ 1 కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈజీగా పాసిబుల్ గా ఆన్సర్ తెలుస్తుంది. దట్ ఈస్ ద ఆప్షన్ ఏ, 1 is the answer for this expression. And the final bit, a half adder cannot. సో ఒక ఈ హాఫ్ యాడర్ ఇందులో ఫంక్షన్స్ లో ఒక ఫంక్షనాలిటీ పర్ఫామ్ చేయలేదంట. ఏంటది? పర్ఫామ్ ఎడిషన్ చేయలేదా, జనరేట్ క్యారీ జనరేట్ చేయలేదా, లేకపోతే బి యూజ్డ్ ఇన్ బైనరీ ఆపరేషన్స్, లేకపోతే వర్క్ విత్ XOR గేటా? సో ఏది ఈ హాఫ్ యాడర్ చేయలేదు అని అడుగుతున్నారు. సో హాఫ్ యాడర్ ఏది చేయలేదంటే జనరేట్ క్యారీ. ఒక హాఫ్ యాడర్ అనేది క్యారీని జనరేట్ చేయలేదు అంటున్నాడు. ఓకే, హాఫ్ యాడర్ డస్ నాట్ take carry in input, limiting it causes in multi-bit addition. సో అందుకనే హాఫ్ యాడర్ ని మల్టీ-బిట్ ఎడిషన్స్ లో యూస్ చేయలేం, దానికోసం మనం ఫుల్ యాడర్స్ ని యూస్ చేసుకుంటాం. ఓకే, ఐ hope you answer maximum bits in this video.
Please let me know in the comment section that how many bits you have answered properly. Okay, thank you for watching. Please like, share, and subscribe. And please hit the bell icon so that you can get all the updated videos that I will be sharing in this channel. Okay, we will be completing complete playlist for ECET for computer science. Okay, thank you for watching. Please like, share, and subscribe.